హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే అగ్నివీర్ ఆర్మీ కోసం ప్రిపేర్ అవుతున్నారో చాలామంది వచ్చేసి నాకు కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే పెడతా ఉన్నారన్నమాట. బ్రదర్, మనకు సర్వీస్ అనేది పెంచే అవకాశం అయితే ఉందా, అండ్ అదేవిధంగా వైజాగ్ ఆర్మీ ర్యాలీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా ఎగ్జామ్ అయిపోయినట్టు వాళ్ళకు ఆల్రెడీ మనకు రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తున్నారంట కదా చాలా నెలల తర్వాత. అది రియలా ఫేకా అని కొంతమంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు సర్వీసు ఏవైతే మనకు అగ్నివీర్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారంట కదా అని కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే ఇచ్చారు. ఈ స్క్రీన్ షాట్స్ మనకు 2 days బ్యాక్ నుంచి పెడతాం అనమాట. ఇప్పుడు వీడియో వచ్చి పూర్తి డీటెయిల్ చెప్తాను. మెయిన్గా వచ్చేసి ఏంటంటే వైజాగ్ ఆర్మీ ర్యాలీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉందని చెప్తాను. అదేవిధంగా ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే మళ్ళీ సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ మనకి ఏ విధంగా రిలీజ్ చేసే అవకాశం ఉందా అని అంటున్నారు కదా, అది కూడా మీకు విత్ ప్రూఫ్స్ తోటి మీకు చెప్తాను. థర్డ్ వచ్చేసి మనకు అగ్నివీర్ ఆర్మీకి సెలెక్ట్ అయిన వాళ్ళకు కొన్ని మార్పులు అయితే చేయబోతా ఉన్నారు అగ్నివీర్ ఆర్మీలోన, అగ్నివీర్ పథకంలో అన్నమాట. ఈ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియో చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే అగ్నివీర్గా సెలెక్ట్ అంటే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ. అండ్ ఈ వీడియోస్ సంపర్కున్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లెగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లెగ్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి లెగ్ చేయండి. అదేవిధంగా ఎవరైనా అగ్నివీర్గా ప్రిపేర్ అవుతున్నట్టు వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మన వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కనైతే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే నాకు 2 days బ్యాక్ అంటే మనకు October 23rd మనకు వెయిటింగ్ న్యూస్ అనే ఒక చిన్న ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అది ఇదే అనమాట. నాకు చాలా మంది దీన్ని స్క్రీన్ షాట్ పెట్టి బ్రదర్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా మంది మెసేజ్ చేశారనమాట. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏముందంటే కానీ ఈ వెయిటింగ్ న్యూస్లో వచ్చేసి అగ్నివీర్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం, అగ్నివీర్పై కేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత రిటెన్షన్ రేట్ను 25% నుండి 75% శాతానికి పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. జైస్మలేర్ మనకు రాజస్థాన్లో ఈరోజు మొదలయ్యే ఆర్మీ కమాండర్ల సమావేశం. ఇక్కడ ఈరోజు అంటే ఈరోజు కాదు, మనకు October 23rd ఆర్టికల్ అన్నమాట. ఇది October 23rd సమావేశాలు చర్చిస్తారని సమాచారము. మిషన్ సుదర్శన చక్రం అమలు, త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంచడం వంటివి మీటింగ్ అజెండాలో ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్స్ 4 ఏళ్ల పదవి కాలము 2026లో పూర్తి కానుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి దీనిలో ఏంటంటే మనకు ప్రస్తుతం 25% మంది సెలెక్ట్ అవుతారు అనమాట పర్మనెంట్గా, 75% మంది ఇంటికైతే రావాలి. ఎవరైతే అగ్నివీర్గా ఆర్మీగా జాబ్స్ 4 years కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు. అయితే మనకు 23rd October మనకు ఒక మీటింగ్ అయితే జరగబోతా ఉంది. దానిలో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. దీని మీద మనకు ఒక డిబేట్ అయితే పెట్టుకోవడానికి జరుగుతుంది అని వాళ్ళు మెన్షన్ చేసేమాట దీనిలో. అదేవిధంగా మనకు ఎవరైతే ఫస్ట్ అగ్నివీర్ బ్యాచ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ అనేది ఆర్మీలో 4 years కంప్లీట్ అయ్యే సర్వీస్ అనేది మనకు 2026 జూన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో 4 years అనేది వీళ్ళని ఏ విధంగా మనకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే 25% మందిని పర్మనెంట్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ అదేవిధంగా ఈ 25% మంది చేయాలా లేకపోతే 75% మంది చేయాలా అనేది ఇట్లా మీటింగ్లో చర్చిస్తారని దీనిలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ అనమాట. అండ్ అదేవిధంగా మనకు ఇంకొకటి హిందీ ఆర్టికల్ కూడా మనకు వైరల్ అవుతుంది. ఇవి కూడా నాకు ఈ రోజు వచ్చింది అనమాట. ఇది నాకు ఈరోజు కొంతమంది షేర్ చేశారు దీన్ని. ఇక్కడ వచ్చేసి ఇది హిందీలో అయితే ఉంది, మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి హిందీ ఆర్టికల్ అనమాట. అగ్నివీర్స్ పదవి కాలము 6 లేదా 8 సంవత్సరాల వరకు పొడిగించబడే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు హిందీ ఆర్టికల్లో మెయిన్ హెడ్డింగ్ అయితే పెట్టి వాళ్ళ ఆర్టికల్ అయితే రాయడం అయితే జరిగింది. దీన్ని సింపుల్గా చూసామంటే మనం ఏంటంటే 75% మంది పర్మనెంట్ అవుతారా పర్మనెంట్ అవ్వరా అనేది పక్కన పెట్టేస్తే దీనిలో వచ్చేదంటే మనకు అగ్నివీర్ ఆర్మీ సర్వీస్ అనేది 4 years నుంచి 6 years కానీ లేకుంటే 8 సంవత్సరాలు 8 years కానీ పొడిగించే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే దీనిలో ఉన్నటువంటి మ్యాటరు ఇక్కడ మనకు న్యూస్ వెళ్ళిపోయినట్టయితే 2022 ప్రారంభమైనటువంటి అగ్నిపథ్ పథకం కింద త్రివిధ దళాల్లో నియమించబడినటువంటి అగ్నివీర్ల మొదటి బ్యాచ్ 2026లో మొదటి పదవి విరమణ చేయనుంది. అయితే అగ్నివీర్ల ప్రస్తుత 4 సంవత్సరాల పదవి కాలాన్ని 6 లేదా 8 సంవత్సరాలకు పెంచే అవకాశం అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇది పెంచే అవకాశం ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. కానీ దీనివల్ల మనకు బెనిఫిట్ ఉందా లేదని కింద కామెంట్ చేయండి ఎవరైనా కానీ మీకు తెలిసింటే కనుక. బ్రదర్, ఇది ఆర్టికల్ అనేది చాలా పెద్దగా అయితే ఉంది. మీకు సింపుల్గా అండ్ అర్థమయ్యే విధంగా మీకు చెప్పాలి అంటే కనుక ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి పక్కన పెట్టేసి, ఒకటి శాశ్వత అగ్నివీరుల శాతాన్ని పెంచడము, రెండవది వారి పదవి కాలాన్ని పొడిగించడము, మూడవది విధుల నుండి విముక్తి పొందిన అగ్నివీరులకు కొన్ని సౌకర్యాలు కల్పించడం. అంటే మనకేంటంటే పెన్షన్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఇస్తే బెటర్ ఏమో అని వాళ్ళైతే డిస్కస్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా వచ్చేసి ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ అగ్నివీరులో మనకు కొన్ని మార్పులు అయితే చేయబోతా ఉన్నారు, అదైతే కన్ఫర్మ్. బట్ ఏది ఫైనలైజ్ అయ్యింది ఏంటి అనేది మనకి ఇంకా బయటకైతే రాలేదు. వాటిలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అంటే డిస్కస్ చేస్తూ ఉన్నది శాశ్వత అగ్నివీరు శాతాన్ని. అంటే ఇప్పుడు 4 years కంప్లీట్ అయినట్టు వాళ్ళకు 25% మందిని పర్మనెంట్ చేసుకుంటారు, 75% మందిని ఇంటికి పంపిస్తారు కదా.
దీని ఏంటంటే మనకు రివర్స్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే 75% మందిని పర్మనెంట్ చేసి 25% మందిని ఇంటికి పంపిద్దాము అగ్నివీర్ వాళ్ళని అని ఈ విధంగా అయితే భావిస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి ఒకవేళ ఇది జరగకపోతే మనకేందంటే అగ్నివీర్ సర్వీస్ అనేది మనకు పెంచే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 4 ఇయర్స్ చేయాలి వీళ్ళు సర్వీస్ అనేది. 4 ఇయర్స్ కాకుండా మనకు 8 ఇయర్స్ కానీ లేకుంటే 6 ఇయర్స్ కానీ పొడిగించే అవకాశం అయితే ఉంటుంది అంటున్నారు. ఒకవేళ అట్లా పొడిగిస్తే మళ్ళీ మీకు అంటే ఇంటికి వచ్చేటప్పుడు బెనిఫిట్స్ అనమాట, మెడికల్ ఫెసిలిటీస్ అండ్ పెన్షన్ ఇలాంటివి ఇస్తే బెటర్ అని వాళ్ళైతే డిస్కస్ చేస్తున్నారు. మెయిన్గా వచ్చేసి రెండే అనమాట. ఇప్పుడు 25% నుండి 75% మంది పర్మనెంట్ చేసుకుంటే ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఒకవేళ 6 ఇయర్స్ నుండి 8 ఇయర్స్ వరకు పెంచారనుకోండి సర్వీస్ అనేది, వాటిలోనే మనకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు మళ్ళీ పెన్షన్ సిస్టమ్ అని అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అని ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అంతే. సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చే సెకండ్ డౌట్ వచ్చేసిందంటే మనకు ప్రజెంట్ అగ్నివీర్ ఆర్మీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కదా, వాటి రిజల్ట్స్ కూడా వచ్చాయి. బట్ ప్రజెంట్ సెకండ్ లిస్ట్ కూడా వస్తుందని కొంతమంది చెప్తా ఉన్నారు. అది ఫేక్ రియల్ అని చెప్తా ఉన్నారు. అది 100% రియలే. ఎందుకంటే మనకు వేరే చోట అంటే వేరే ఏఆర్ఓస్కి అయితే సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. మీకు విత్ ప్రూఫ్స్ కూడా చెప్తాను చూడండి. ఇది ఆర్మీ వాళ్ళ వెబ్సైట్ అనమాట. దీన్ని మీరు క్యాప్చా కోడ్ వస్తుంది, అది క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు సిఈ రిజల్ట్స్ అయితే ఉంటుంది, అంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ రిజల్ట్స్ది పక్కన మనకు ఫైనల్ రిజల్ట్స్ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేయొద్దండి, ఓన్లీ సిఈ రిజల్ట్స్ ఉంది కదా దాన్ని మాత్రమే క్లిక్ అయితే చేయండి. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళ రిజల్ట్స్ కూడా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. జెడ్ఆర్ఓ చెన్నై కింద, వైజాగ్ ఏఆర్ఓ, గుంటూరు ఏఆర్ఓ అట్లా ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే బ్రదర్, ఇక్కడ మనకు కిందనే కొన్ని ఏఆర్ఓస్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టు మనకు 100, 99, 98, 97, 96 ఇట్లున్నాయి కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్టే 100 చూసుకోండి. ఎగ్జాంపుల్గా మీకు పూణేకి వచ్చేసి మనకు July 27, 2025 మనకు ఫస్ట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వచ్చిందంటే కనుక October 19, 2025 తేదీ మళ్ళీ మనకు సెకండ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పూణే అడిషనల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అగ్నివీర్ మెన్ అని ఈ విధంగా అయితే ఉంది. తర్వాత మనకు నాగ్పూర్ వాళ్ళకి వచ్చేసి మళ్ళీ అడిషనల్ లిస్ట్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది October 19. ఫస్ట్ లిస్ట్ నాగ్పూర్ది ఎప్పుడు వచ్చింది July 27 రావడం జరిగింది. అదేవిధంగా మనకు ముంబై, పూణే ఉంది కదా, మనకు అడిషనల్ అంటే సెకండ్ లిస్టు October 19 రావడం జరిగింది. ఫస్ట్ లిస్టు July 27 రావడం జరిగింది. అండ్ కొల్లాపూర్ కూడా సేమ్ అంతే, October 19 సెకండ్ లిస్టు, July 27 మనకు ఫస్ట్ లిస్ట్ వచ్చింది. అండ్ జమునానగర్ కూడా అంతే, October 19 మనకు సెకండ్ లిస్ట్ వచ్చింది, ఫస్ట్ లిస్టు July 27 రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మనకు ఇండియన్ ఆర్మీలో మనకు అగ్నివీర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది మనకు సెకండ్ లిస్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. వీటిలోనే మన ఏపీ అండ్ తెలంగాణ వరకు కూడా సెకండ్ లిస్ట్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. వెయిట్ చేద్దాం, ఒకవేళ వచ్చిందంటే కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ పోస్ట్ చేసి మీకు అప్డేట్ చేస్తాను సెకండ్ లిస్ట్ కూడా వచ్చిందని. ఒకవేళ దానికి సెలెక్ట్ అయినట్టు వాళ్ళకు మళ్ళీ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి, ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ వైజాగ్ ఏఆర్ఓ వాళ్ళకు కంప్లీట్ అయిపోయింది అనమాట రన్నింగ్ అనేది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే మళ్ళీ వాళ్ళకు రన్నింగ్ కండక్ట్ చేస్తారా చేయరంటే డెఫినెట్గా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అనమాట మళ్ళీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తే. కాబట్టి మనకు ఏపీ అండ్ తెలంగాణ తోటి అన్ని ఏఆర్ఓస్కి సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మీరు బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ వచ్చిందంటే కనుక మీకే బెనిఫిట్ అనమాట. ఒకవేళ మీరు అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ క్వాలిఫై అయితే కనుక మళ్ళీ మీరు రన్నింగ్ కొట్టలేరు. ఇప్పటి నుంచి మరి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసి చాలామంది అడిగే డౌట్ ఏంటంటే వైజాగ్ ఏఆర్ఓ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉందని అంటున్నారు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఏంటంటే వైజాగ్ ఏఆర్ఓ ఆర్మీ ర్యాలీ అనేది ప్రజెంట్ ఫైనల్ రిజల్ట్స్ అనేది November 15 తర్వాత వచ్చే అవకాశం అయితే ఉందని ప్రజెంట్ అయితే అప్డేటు. కాబట్టి ఏఆర్ఓ వైజాగ్ వాళ్ళు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేసుకొని మెడికల్ కూడా క్లియర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా November 15 తేదీ వరకు వెయిట్ చేయండి. 15 తర్వాత మనకి ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకోటి బ్రదర్, ప్రజెంట్ మనకు సెకండ్ లిస్ట్ కూడా వస్తుంది కాబట్టి మరి ఈ సెకండ్ లిస్ట్ కూడా ఒకవేళ రిలీజ్ చేస్తే వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తారా చేయరని మనం చెప్పలేము, అది అంటే రిలీజ్ చేస్తారా చేయరనేది. అండ్ ఇంకోటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారా చేయరనేది ఇంకా ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే లేదు. నార్త్ వాళ్ళ సైడ్ ఉన్నటువంటి ఏవైతే కొన్ని ఏఆర్ఓస్ ఉన్నాయో వాటికైతే మనకు సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి మనకు కూడా చేసే అవకాశం అయితే ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నాను మీకు అంతే. ఒకవేళ రిలీజ్ చేస్తే కానీ నేనే అప్డేట్ చేస్తాను మీకు మా టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ వైజాగ్ ఏఆర్ఓ ఫైనల్ రిజల్ట్స్ మనకు November 15 తర్వాత రిలీజ్ చేస్తారు కాబట్టి November 15 వరకు వెయిట్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ మంత్ 20 తర్వాత 15 తర్వాత రిలీజ్ చేయాలి. బట్ ఎందుకు మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్ మరి ఏం ప్రాబ్లం తెలియదు కానీ వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. November 15 తర్వాత రిలీజ్ చేస్తారని ఒక చిన్న అప్డేట్ మాత్రమే అయితే ఉందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు అగ్నివీర్ నుంచి మనకు 3 అప్డేట్ రావడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చి మనకు అగ్నివీర్ ఆర్మీలో మనకు కొన్ని మార్పులు అయితే చేయబోతా ఉన్నారు. సెకండ్ మనకు వైజాగ్ ఆర్మీ ర్యాలీ రిజల్ట్స్ అనే మనకు నెక్స్ట్ మంత్. అండ్ ఇంకోటి
ఎగ్జామ్ సెకండ్ లిస్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకందరికీ కొద్దిగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.